రెండు రోజులుగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలుపెట్టారు. యూట్యూబ్లో కూడా. అదేంటంటే ఇదివరకు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి కూటమిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా దాన్ని కమ్మ కులానికి అదేవిధంగా కాపు కులానికి మధ్య గొడవ పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు అంటే ఈ ప్రచారం మొదలుపెట్టారు. రెండు రోజులుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ ప్రచారం మొదలు పెడుతూ ఉన్నారంటే వాళ్ళకి స్పష్టంగా సంకేతాలు అంది ఉండాలి. తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి కాపులు దూరం అవుతున్నారు, ఈ ప్రభుత్వం పైన కాపుల్లో కూడా వ్యతిరేకత పెరుగుతోంది అన్న స్పష్టమైన సంకేతాలు వచ్చి ఉండాలి. దీన్ని కవర్ చేయడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీదకి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ఈ చిచ్చులు పెట్టడానికి గొడవలు పెట్టడానికి చేసింది ఏం కూడా లేదు. కానీ ఈ ప్రచారాన్ని తెరపైకి తెచ్చారంటే కాపుల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోంది. కాకపోతే ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యతిరేకత, సృష్టిస్తున్న కృత్రిమ వ్యతిరేకత, కాబట్టి ఏం పట్టించుకోవద్దండి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. నిజంగానే కాపులకు కమ్మ సామాజిక వర్గానికి మధ్య జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వం మీద కాపుల్లో కూడా వ్యతిరేకత పెరిగిందన్నది వాస్తవం. ఈ వ్యతిరేకత కేవలం జగన్మోహన్ రెడ్డి కారణంగా పెరుగుతోందా? కొన్ని పరిణామాలను చూసినా చాలా ఈజీగా అర్థమవుతుంది ఎందుకు కాపుల్లో వ్యతిరేకత పెరుగుతోందని. మొన్నటి ఎన్నికల్లో అయితే కాపు సామాజిక వర్గం కూటమికి చాలా బలంగా నిలబడిన మాట వాస్తవం. పవన్ కళ్యాణ్ చూసి మరింత ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి రాగానే కాపుల్లో కూడా ఆనందం వ్యక్తమైంది. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. తెలుగుదేశం పార్టీ పెద్దల దృష్టిలో కాపులు అంటే ఒక పవన్ కళ్యాణ్, నాగబాబు ఇంతే అనే ఒక పరిస్థితి కాపుల్లో కూడా మెల్లగా ఏర్పడుతుంది. పైగా గత ప్రభుత్వాల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఆ స్ట్రెంత్ను చూపెట్టి, జనాభాను చూపెట్టి డిమాండ్ చేసే అవకాశం అన్న ఉండేది. కానీ ఈ ప్రభుత్వంలో కాపులకు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. మధ్యలో పవన్ కళ్యాణ్ ఉండడంతో ఆ అవకాశం కూడా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే అవకాశం కూడా లేకుండా పోయింది. దాదాపు కాపులు తమ హక్కుల్ని కోల్పోతున్నారు అన్న ఒక అభిప్రాయం పెరుగుతూ వస్తుంది. కొద్ది రోజుల క్రితం వరకు జనసేన పార్టీకి పూర్తి మద్దతుదారులుగా ఉన్న టీవీ ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు కూడా గత 3 నెలలుగా వేరేలా మాట్లాడుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా నిలదీసే వరకు వెళ్తూ ఉన్నాయి. తప్పులు టీడీపీ వాళ్ళు చేస్తుంటే వరుస పెట్టి జనసేన పార్టీ వాళ్ళ మీద మీరెందుకు చర్యలు తీసుకుంటున్నారు, అన్యాయాన్ని ప్రశ్నించిన జనసేన పార్టీ వాళ్ళ మీద మీరెందుకు చర్యలు తీసుకుంటున్నారు, అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు ప్రశ్నించాల్సింది అవతలి వాళ్ళని కదా అని పవన్ కళ్యాణ్నే ప్రశ్నించే స్థాయికి జనసేన పార్టీ సోషల్ మీడియా కూడా వెళ్తోంది. మరీ ముఖ్యంగా ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత అట్ ది సేమ్ టైం అదే సమయంలో తెలుగుదేశం పార్టీ దృష్టిలో, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కాపుల్ని మనం ప్రత్యేకంగా ఇక్కడ ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు, కాపుల్ని హ్యాండిల్ చేసే బాధ్యత పవన్ కళ్యాణ్దే, కూటమిలో ఉన్నారు కాబట్టి అన్నట్టుగా టీడీపీ పెద్దల వ్యవహార శైలి ఉంది. సరే, అలా కాపులని పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టినప్పుడు సరే కాపుల గురించి, కాపులకు ఏదన్నా ఉపయోగపడేలాగా వయా పవన్ కళ్యాణ్ ద్వారా అయినా సరే ఈ ప్రభుత్వం పనిచేస్తోందంటే అది కూడా లేదు. ఆ అవకాశాన్ని కూడా పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వడం లేదు. కాపులకు న్యాయం చేస్తే, కాపులకు ఏదైనా ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తే అదంతా ఎలాగో పవన్ కళ్యాణ్ ఖాతాలో పడిపోద్ది, మనకి ప్రత్యేకంగా వచ్చే క్రెడిట్ అంటూ ఏమీ ఉండదు, పవన్ కళ్యాణ్ మరింత బలపడినా కూడా మనకి ఇబ్బందే అన్నట్టు అన్ని విధాలుగా కాపు సామాజిక వర్గం ఈ ప్రభుత్వంలో నష్టపోతోంది. కొవ్వూరు నియోజకవర్గంలో 14 సొసైటీలకు గాను 12 సొసైటీలని కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జనసేన పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ పేపర్ క్లిప్ పెట్టి కూడా మరి దానిపైన కూడా ఇప్పటివరకు స్పందన లేదు. అన్నింటికీ మించి పవన్ కళ్యాణ్ కేవలం తాను బాగుంటే చాలు, చంద్రబాబు నాయుడు నాకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు, అన్నీ బాగా చూసుకుంటున్నారు కాబట్టి ఇంకెవరూ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు, టీడీపీని ప్రశ్నించకూడదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారే కానీ తనను నమ్ముకొని ఇంతకాలం పనిచేసిన జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకుల పరిస్థితి పైన ఆయనకి ఏమాత్రం కన్సర్న్ లేదు. శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసిన కోట వినూత దంపతులు డ్రైవర్ని చంపడం తప్పే, కానీ ఆ పరిస్థితికి ఎందుకు దారితీసింది, ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందన్న దానిపైన కనీసం పవన్ కళ్యాణ్ ఆలోచన చేయడం లేదు. వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించారు సరే, కానీ వాళ్ళని అంత దూరం తీసుకెళ్ళింది ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కదా. తన ఇన్ఛార్జ్గా, తన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్న తమ పార్టీ నాయకురాలు, మహిళా నాయకురాల పైన కూటమిలోనే ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక గూఢచర్యాన్ని నడిపి అక్కడ పనిచేసే వాళ్ళను ప్రలోభ పెట్టి ఒక మహిళ వ్యక్తిగత వీడియోని కూడా రికార్డ్ చేయించి బ్లాక్మెయిల్ చేసే స్థాయికి వెళ్తే కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన గౌరవం కాపాడాలి, మహిళల గౌరవం కాపాడాలి అనుకున్నప్పుడు అవతల వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? మేము వినూత మీద బహిష్కరణ వేటేశాం, మరి మీరు మీ ఎమ్మెల్యే మీద ఏం చర్యలు తీసుకున్నారని కూటమి పెద్దల్ని
టీడీపీ పెద్దల్ని ప్రశ్నించాలి కదా, ఆ ప్రశ్నించే పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ లేరు. అంటే పవన్ కళ్యాణ్ ఒక స్వార్థపరుడి తరహాలో తనకు పదవి ఉంటే చాలు, తాను బాగుంటే చాలు, మిగతా వాళ్ళతో నాకేం సంబంధం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు అన్న ఒపీనియన్ కూడా జనసేన పార్టీ కార్యకర్తల్లో కూడా పెరుగుతోంది. కోటా వినూత విషయంలో చాలా హర్ట్ అయ్యారు కాపులు కూడా. ఆమె మీద జరిగింది ఒక కుట్ర, దురదృష్టం కొద్దీ చనిపోయాడు డ్రైవరు వీళ్ళు కొట్టడం వల్ల, అది తప్పే. కానీ అంతవరకు పరిస్థితిని తీసుకెళ్లేలా చేసిన వ్యక్తి మీద పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదు అన్నది జనసేన పార్టీ నుండి వస్తూ ఉన్న డిమాండ్. ఇలాంటి సినారియో ఉంది. ఇక లోకల్లో అయితే జనసేన పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దగ్గరకు కూడా రానివ్వడం లేదు. వీళ్లకు ప్రాధాన్యత ఇస్తే, వీళ్లకు ప్రత్యేకంగా కోటా ఇస్తే వీళ్ళు ఎక్కడ బలపడిపోతారో, వీళ్ళని అసలు అలాంటి పరిస్థితికే రానికూడదని ఎక్కడికక్కడ నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తూ ఉన్నారు ప్రతి నియోజకవర్గంలోనూ. ఇది కూడా జనసేన పార్టీ వాళ్ళు ఆలోచిస్తున్నారు, కాపు సామాజిక వర్గం వాళ్ళు కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలో మనకు ప్రత్యేకంగా ఏది లాభం లేకపోగా నష్టం జరుగుతోంది. గత ప్రభుత్వాల్లో కనీసం గొంతెత్తి మా డిమాండ్లను వినిపించే వాళ్ళం, ఇప్పుడు మధ్యలో పవన్ కళ్యాణ్ పెట్టి ఆ పరిస్థితి కూడా లేకుండా చేయడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారు అన్న ఒక అసంతృప్తి కాపు సామాజిక వర్గంలో ఉంది, జనసేన పార్టీ సైనికుల్లో కూడా ఉంది. దీన్ని గుర్తించారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పరోక్షంగా ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మీదకి మళ్లించేసి మరోసారి అందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారన్నది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఈ లెక్కన ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక అంశాన్ని ప్రచారం చేయిస్తే కాపులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాదని జగన్మోహన్ రెడ్డి చేయించే ప్రచారాన్ని నమ్మే పరిస్థితికి వచ్చేసారా? ఒకవేళ అలా వచ్చారు అంటే పవన్ కళ్యాణ్ మీద, కూటమి ప్రభుత్వం మీద కూడా పరోక్షంగా వాళ్ళ నమ్మకాన్ని కోల్పోతున్నారనే కదా అర్థం. అది కూడా నిజమైనా కూడా. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాపులకి టీడీపీకి మధ్య ఏదో చిచ్చు పెట్టడానికి వాళ్ళు వీళ్ళు ప్రయత్నిస్తున్నారని చెప్పడానికంటే ముందు ఇదిగో మేము మీకోసం ఇవన్నీ చేశాము కాబట్టి మీరు పక్కకి వెళ్ళడానికి వీల్లేదు, ఎవరి ప్రలోభాలు ఎవరి ప్రచారాలకి లోను కావద్దు అని చెప్పాలి. కానీ ఏం చేశారో చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళలో అసంతృప్తి ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటే దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డే, అంతే, ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అన్నట్టుగానే దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డిని ఇన్వాల్వ్ చేశారు. సో ఎవరిని తప్పుదారి పట్టించాల్సిన అవసరం లేదు, అసత్య ప్రచారాలు చేయించాల్సిన అవసరం కూడా లేదు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్నది ఏ వర్గానికి ఏమీ పెద్దగా లాభం లేదు. మరీ ముఖ్యంగా కన్సాలిడేట్గా సంఘటితంగా నిలబడిన కాపు సామాజిక వర్గం కూడా చెప్పాలంటే ఒక విధంగా పవన్ కళ్యాణ్ వల్ల వాళ్ళు డిమాండ్ చేసే, బార్గెయిన్ చేసే స్థాయిని కూడా, ఆ పరిస్థితిని కూడా వాళ్ళు కోల్పోయారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇష్టానుసారం తమ మీద ఎత్తులు వేస్తున్నా, రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నా, తమ నాయకుడే తమను వెనుకేసుకొచ్చే పరిస్థితి లేకపోవడంతో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమ వైపు నిలబడే పరిస్థితి లేకపోవడంతో వాళ్ళు అగమ్యగోచరంగా దిక్కుతోచని పరిస్థితుల్లో నిస్సహాయంగా జనసేన పార్టీ వాళ్ళు వీళ్ళంతా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి జగన్మోహన్ రెడ్డో లేకుంటే ఇంకో పార్టీలో కారణం కానే కాదు.